ఒకసారి సిరిపురం అనే గ్రామంలో జాతర జరుగుతుంటుంది. జాతరలో ఎంతోమంది కళాకారులు, విన్యాసాలు చేసేవారు ఉంటారు. జాతర చూడడానికి సిరిపురం గ్రామస్తులే కాకుండా పక్క ఊళ్ళ నుండి కూడా బోలెడు జనం వస్తారు. సిరిపురం జమీందారు దగ్గరుండి జాతర పర్యవేక్షిస్తుంటాడు. జమీందారు యువకులకు ఒక పోటీ పెట్టాలని అనుకుంటాడు. తన తోట నుండి అరటి గెలలను తెప్పించి ఎక్కువ పళ్ళను తిన్నవాళ్లకు బహుమానం ఇస్తానని ప్రకటిస్తాడు. కానీ ఇందులో జమీందారు ఒక తిరకాసు పెడతాడు. అరటి పళ్ళను తొక్కతో సహా ఎక్కువ తిన్నవాళ్లకే బహుమానం అని అంటాడు. అరటి పళ్ళను తొక్కతో తినాలి అనేసరికి పోటీలో పాల్గొనడానికి ఎవ్వరూ ఆసక్తి చూపించరు. చివరకు కుమార్, జయదేవ్ అనే ఇద్దరు యువకులు మాత్రం పోటీలో పాల్గొనడానికి ముందుకు వస్తారు. జమీందారు వారిద్దరి ముందు అరటి గెలలను ఏర్పాటు చేసి తొక్కతో సహా ఎవరు ఎక్కువ పళ్ళను తింటారో వారే విజేతలు అని చెబుతాడు. ఇద్దరూ అరటిపళ్ళు తినడం ప్రారంభిస్తారు. జయదేవ్ ముందుగా పళ్ళు తినేసి తొక్కలు తర్వాత తిందాం అనుకొని తొక్కలు వలిచి పక్కన పెట్టి ముందు పళ్ళు మాత్రమే తింటూ ఉంటాడు. కుమార్ మాత్రం కష్టమైన తొక్కలు తినే పని ముందు ముగిస్తే సులభమైన పళ్ళు తినే పని తర్వాత చేయొచ్చు అని అనుకుంటాడు. కుమార్ అరటిపళ్ళు వలిచి పళ్ళు పక్కన పెట్టి తొక్కలు మాత్రమే తినడం ప్రారంభిస్తాడు. కాసేపటికి జయదేవ్ పళ్ళతో కడుపు నిండిపోయింది, ఇంకా తొక్కలు తినడం నా వల్ల అవ్వదు అని పక్కకు తప్పుకుంటాడు. కుమార్ మాత్రం కొన్ని తొక్కలు తినేసరికి కడుపు నొప్పి మొదలై అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలవుతాడు. తొక్కలు తినకుండా పళ్ళు మాత్రమే తిని జయదేవ్ పోటీ పూర్తి చేయలేదు. కానీ తినాల్సినవే తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాడు. పళ్ళు తినకుండా తొక్కలు మాత్రమే తిని కుమార్ కూడా పోటీ పూర్తి చేయలేదు. కానీ తినకూడనివి తినడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. కాబట్టి దేనిలోనైనా మనం మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టాలి.